वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसारिउ इला मग़फ़िरतिन मिर रब्बिकुम व जन्नतिन अर्दुहस समावातु वल अर्द उइद्दत लिल मुत्तक़ीन व क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम लिकुल्लि क़ौमिन ईदुन व हादा ईदुना सदक़ल्लाहु अज़ीम। సోదరులారా, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు అందరికీ రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో సంతోషంగా నేను ఈ విషయాన్ని భావిస్తున్నాను. సోదరులారా, ఒక నెలశాంతం ఉపవాస దీక్ష, ఒక నెలశాంతం ఖురాన్ పారాయణం, దాన ధర్మాలు చేసిన తర్వాత చేసుకునేటువంటి పండుగ పేరు ఈదుల్ ఫితర్. రంజాన్ మాసం ముగిసినది, ఉపవాసాలు లేవు, సహరీ లేదు, ఇఫ్తార్ లేదు, రాత్రిపూట తరావీ లేదు. అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఈ యొక్క పర్వదిన సంతోషాన్ని అల్లాహ్ తఆలా మనకు బహుకరించాడు. మనిషి స్వభావ సిద్ధంగా విశ్రాంతిని కోరుకుంటాడు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటాడు. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా ఇస్లాం ద్వారా ఏం చెప్తున్నారంటే, మీ యొక్క సంతోషాన్ని ఏ విధంగా ధర్మసమ్మతమైన రీతిలో జరుపుకోవాలన్నది అల్లాహ్ తబారక వ తఆలా సూచించడం జరిగిందనమాట. 30 రోజులు ఉపవాసాన్ని చేపట్టిన తర్వాత పండుగ పర్వదినాల రోజు ఉపవాసాన్ని నిషేధించడం జరిగిందనమాట. మరియు సంతోషాన్ని ఎలా గడపాలి అని చెప్పి అల్లాహ్ తఆలా చెప్తున్నారంటే, పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు గడపాలి, అది ధర్మసమ్మతమైన గయం ఉండాలి అని చెప్పి అల్లాహ్ తఆలా ఒక విశ్వాసునికి, ఒక ముస్లింకి అల్లాహ్ తఆలా ఆదేశించడం జరిగింది. పండుగ అనేది కాల ప్రవాహంలో ఒక చిన్న భాగము. మనిషి దుఃఖ ఖేదాలను మరిచి, రాగద్వేషాలను త్యజించి ఒక స్నేహపూరిత వాతావరణంలో గడపాలన్నది ఆ పరమ ప్రభు యొక్క ఉద్దేశం. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా నగరం వదిలి మదీనా నగరానికి వలస వెళ్ళారో, అక్కడ పండుగ సందర్భంలో ఇద్దరు పిల్లలు దఫ్ వాయిస్తున్నారు, అంటే దప్పిట వాయిస్తున్న సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల నుంచి ముఖ్య అనుచరుడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు గారు వారిని దండించడం జరిగిందనమాట, వాయించబాకండి అని చెప్పి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అబూబకర్, వారిని వదిలివేయండి, ఇది పండుగ రోజులు, సంతోషంగా గడిపేటువంటి ఒక గడియలు, ఈ గడియలు వారు వారించబాకండి, ధర్మసమ్మతమైన ఆటపాటకి వారికి అనుమతించండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగిందనమాట. చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పండుగ రోజునే చాలామంది ఆ సమయంలోనే బాణాలు, విల్లులు, విన్యాసాలు చేసేటువంటి ఆ యొక్క ఆటపాటల్లో తన సతీమణి తల్లి ఆయిషా రలియల్లాహు తఆలా గారితో వీక్షించడం జరిగిందనమాట. కాబట్టి రంజాన్ మాసంలో చాలా సంతోషంతో, రంజాన్ పండుగ చాలా సంతోషంతో గడుపుతూ ఉంటారు. అల్లాహ్ తబారక వ తఆలా ఈ యొక్క సంతోషం ప్రతి ఒక్క ఇంట్లో చేరాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీ యొక్క ధనాన్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క డబ్బుని మీరు శుద్ధి చేసుకోండి. జకాత్ ద్వారా, ఆర్థిక దానం అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట. మొదటి రకం ఏంటంటే విధి చేయబడినటువంటి ఆర్థిక దానము, దాన్ని జకాత్ అంటారు. మీ యొక్క డబ్బులో నుంచి ఒక 2.5% తీసి దాన్ని పేద సాధులకి పంచండి. రెండవది ఏంటంటే ఫిత్రా. ఫిత్రా అనేది కూడా వాజిబ్ అంటారు. ఇది కూడా వాజిబ్, ఎందుకంటే ఎలాగైతే విధి చేయబడిన విషయాల్లో 2వ స్థానంలో కూడా ఇది ఫిత్రా కూడా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈదుల్ ఫితర్ నమాజ్కి వెళ్లే ముందు తప్పకుండా ఫిత్రా దానం చేసి వెళ్ళాలి. ఎందుకంటే స్థితిమంతులు, ధనికులు, డబ్బు గల వారి ఇంట్లో ఎలాంటి సంతోషాలు పండుగ పర్వదిన రోజు ఉంటాయో అలాంటి సంతోషాలే ఒక బీదసాద ఇంట్లో మనం చూడాలి, పేదల ఇంట్లో మనం చూడాలని చెప్పి ఒక ఆకాంక్షతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫిత్రా తప్పని చేశారనమాట. ఎంతమంది పిల్లలు ఉంటారో వారందరి తరపు నుంచి ఆ యజమాని, ఇప్పుడు ప్రస్తుతం ఫిత్రా అనేది 100 రూపాయల నుంచి 120 రూపాయల దాకా ఉందన్నమాట. ఆ కాలంలో ఫిత్రా అనేది గోధుమ రూపంలో, జొన్నల రూపంలో, నెయ్యి రూపంలో, వేరే వేరే రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట, ఆహార రూపంలో. కానీ ఇప్పటి పరిస్థితుల్లో
దానికి తగ్గట్టు ఏదైతే విలువ ఉంటుందో ఆ విలువని పేదలకి మనం ఇవ్వాలి. ఆ పేదలు కూడా అది తీసుకొని రంజాన్ పండుగని, ఈదుల్ ఫితర్ పండుగని చాలా గొప్పగా సంతోషంగా చేసుకోవాలనే ఆకాంక్షతోనే ఇస్లాంలో ఫిత్రా అనేది తప్పనిసరి